హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. సారీ ఫర్ ది డిలేడ్ వీడియో. మార్కెట్లో గమనించారో లేదో, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్స్ మీరు గమనించారా? మార్కెట్లో దగ్గర దగ్గర 1000 పాయింట్లు తగ్గి ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గిందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తగ్గి, అంటే ఎక్కడి నుంచి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. దగ్గర దగ్గర 1000 పాయింట్స్ కదా. ఈ లైన్ చెక్ చేయండి. ఈ 21,840 లెవెల్, 800 అనుకోండి. 840 ఇంటూ 800. ఇది సో 21,800 లెవెల్స్కి వచ్చినట్టు ఇండెక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? 22,800 నుంచి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి రికవరీ మొదలుపెట్టింది. సో మీకు ఫ్రైడే ఇండికేషన్ ఏమిచ్చిందంటే కొంచెం రికవరీ వచ్చింది, స్లైట్ రికవరీ వచ్చింది ఫ్రైడే. బట్ అట్ ది సేమ్ టైం ఈరోజు అది కంటిన్యూ అయింది. అంటే సెకండ్ డే కంటిన్యూ అయ్యేదానికి ఇండికేషన్ ఏంటంటే ఎస్, మార్కెట్స్ ఆర్ ఇన్ రికవరీ మోడ్. అయితే జనరల్గా ఏమనుకుంటారంటే వార్ జరుగుతున్నది, ఇంకేం పెద్ద అయిపోతుంది, ఏవో వాళ్ళు బాంబులు వేశారు, తర్వాత ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసేసింది కాబట్టి ఇంకా ఉధృతం అయిపోతుంది, లేకపోతే రష్యా చైనా సపోర్ట్ చేస్తా ఇరాన్కి, ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇట్ మే ఈవెన్ బికమ్ ఆర్ లీడ్ టు వరల్డ్ వార్. ఇవన్నీ చూసారా? మార్కెట్ ఏమనుకుంటాడు కామన్ మ్యాన్ అన్నది చూసి దాన్ని బేస్ చేసుకుని రివర్స్గా చేస్తుంది మార్కెట్ వర్క్. ఇది మీరు చూస్తున్నది స్పాట్. అంటే క్యాష్. ఇక్కడ డోజీ చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇంతవరకు వచ్చింది, తగ్గినట్టు తగ్గి మళ్ళీ పైకి వెళ్ళింది. సో డోజీ ఇండికేషన్ ఏంటంటే అన్సర్టనిటీ అని, అనిశ్చిత స్థితి అని. కానీ టెక్నికల్గా అంటే జనరల్గా చెప్తారు దాని గురించి, కానీ టెక్నికల్గా చెప్పాలంటే గ్యాప్ అప్ డోజీ ఈజ్ ఎ బుల్లిష్ ఇండికేషన్, గ్యాప్ డౌన్ డోజీ ఈజ్ ఎ బేరిష్ ఇండికేషన్. మీకు డోజీ అంటే అనిశ్చిత స్థితి, ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, అక్కడే క్లోజ్ అయింది. ఇది స్పాట్ గురించి నేను చెప్పేది. కానీ ఇది గ్యాప్ అప్ కదా. ఇక్కడ ప్రీవియస్ క్లోజింగ్ ఇక్కడ ఉంటే 22,143 దగ్గర ఉంటే ఓపెన్ అవటమే 22,320 దగ్గర, అంటే ఓపెన్ అవటమే ఆల్మోస్ట్ 180 పాయింట్స్ దగ్గర ఉంది కదా. అయితే అక్కడే క్లోజ్ అయింది. బట్ అదే ఎట్ ది సేమ్ టైం స్పాట్ చూడండి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్పాట్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వస్తుంది. అంటే ఫ్యూచర్స్ అయితే చాలా భయంకరంగా పెరిగిపోయింది లాస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్లో. లాస్ట్ 10 మినిట్స్లో అప్పటి వరకు పెరిగింది, చాలా ఎక్కువ పెరిగింది. దానికి ఎక్కువ పెరగటానికి కారణం ఏమిటి అంటే ఏం లేదు, సింపుల్, షార్ట్ కవరింగ్ వచ్చింది. ఇది చూడండి. నౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. ఒకటి గ్యాప్ అప్ ఓపెనింగ్, అంటే ఇక్కడ ఓపెన్ అయింది కదండి, చూడండి. ఇక్కడ ఓపెన్ అయింది, తర్వాత ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. దీని విశేషం ఏంటంటే పైన క్లోజ్ అవటమే కాదు, క్లోజింగ్ ఈజ్ హై. ఈ క్లోజింగ్ ఈజ్ హై ఎప్పుడు వస్తుందంటే అక్కడ సెల్లింగ్ లేదు, ఓన్లీ బయింగ్ ఉన్నప్పుడు వస్తుంది, ఇక్కడ వస్తుంది. డన్. సో
ఫ్యూచర్స్లో అయితే చాలా ఎక్కువ షార్ప్ రికవరీ. అంటే ఇక్కడ డోజీ క్యాండిల్ కాకుండా ఓపెనింగ్ లెవెల్‌తో పోలిస్తే క్లోజింగ్ లెవెల్ ఎక్కువ ఉండటమే కాదు, పెద్ద క్యాండిల్ రావటమే కాదు, క్లోజింగ్ ఈజ్ హై. అంటే కొనుక్కుంటూ వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ ఎవరు అమ్మలేదు ఇక్కడ. సెల్లింగ్ రాలా. డౌన్ ట్రెండ్ అక్కడ ఏమో కొంచెం కూడా కిందకి దిగల. విక్కే లేదు. వితౌట్ విక్. సో, ఇది నిఫ్టీ ఫ్యూచర్ తాలూకు విశేషం. నిఫ్టీ ఫ్యూచర్‌కి వచ్చేటప్పటికి తీసుకుంటే నిఫ్టీ స్పాట్ అయితే 22,336, బట్ నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేటప్పటికి 22,368. అంటే ప్రీమియంలోకి వచ్చేసింది. మార్కెట్ ఇప్పుడు క్లోజ్ అంటే 25కి సెటిల్మెంట్ కదా! సెటిల్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు స్పాట్ ప్రైస్‌ను, ఫ్యూచర్ ప్రైస్ ఈక్వల్‌గా ఉంటాయి. బరాబర్‌గా ఉంటాయి. కానీ కానీ ఈరోజు ప్రీమియంలోకి వచ్చింది. అయితే దీని ఇంపాక్ట్ రేపు ఏమవుతుందంటే ఈ ప్రీమియం పోవచ్చు. ఈ ప్రీమియం పోవటానికి రేపు ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ బుల్లిష్‌నెస్ మాత్రం క్లియర్‌గా కనబడుతున్నది. మనకి అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో తీసుకోండి, ఆల్మోస్ట్ 3:1 ఉంది. విక్స్ టేమ్డ్. విక్స్‌కి వచ్చేటప్పటికి టేమ్డ్ పొజిషన్ అంటే సబ్డ్యూడ్‌గా ఉంది. తగ్గుదలలో. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ తీసుకుంటే చూసారా, ఓ పక్కన వార్ అంటున్నారు, వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు అంటారు. తర్వాత యూట్యూబ్ చూస్తే మాత్రం బీభత్సంగా ఏంటేంటో చెప్పేస్తుంటారు. వాళ్ళు కొట్టేశారు, వీళ్ళు కొట్టేశారు, వాడు వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వీడు న్యూక్లియర్ బాండ్ వాడేస్తాడు, ఇట్లా మాట్లాడుతుంటారు. బట్ ప్రాక్టికల్‌గా ఇక్కడ మార్కెట్ పెరుగుతున్నది. మీరు గమనించారో లేదో, కరోనా టైంలో కరోనా భయంకరంగా వచ్చింది. అంటే వచ్చేస్తున్నది అన్నప్పుడు భయంకరంగా పడేశారు. ఆ తర్వాత లాక్‌డౌన్ పెట్టేసాం. లాక్‌డౌన్ పెట్టేసి భయంగా ఇంట్లో కూర్చున్న సందర్భంలో అది రికవర్ అవ్వటం మొదలుపెట్టింది. యాక్చువల్‌గా అప్పుడు ఏమనుకుంటారు, కామన్ ఇన్వెస్టర్ ఏమనుకుంటారు, ఇంకేముంది ఫినిష్, లాక్‌డౌన్ వచ్చింది, ఇంకా ఫినిష్ మార్కెట్‌లో, ఇంకేం మార్కెట్‌లో అనుకుంటారు. కానీ ఆ టైంలో అందరూ అట్లా అనుకుని అమ్ముతున్న తరుణంలో బయింగ్ మెల్లిగా మొదలొచ్చింది. తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చింది చూసారా? సెకండ్ లెవెల్ వైర్ మనకి రెండోసారి వచ్చింది కదా కరోనా. అప్పుడు చాలామంది జన నష్టం కూడా జరిగింది. భయంకరంగా చనిపోయారు కూడా. చాలా ఘోరం అది సెకండ్ వేవ్. ఆ సెకండ్ వేవ్‌లో భయంకరంగా రోజు రోజుకి మార్కెట్ పెరిగింది. రికవర్ అవుతూ వచ్చింది. అంటే జనబాహుళ్యం, పబ్లిక్ జనరల్‌గా ఏం ఆలోచిస్తున్నారో దానికి వ్యతిరేకంగా వెళ్తుంది మార్కెట్. వాళ్ళ దీన్ని డిఫీట్ చేయటానికి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మార్కెట్. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గిందో చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి తగ్గి, ఇక్కడి నుంచి అంటే 21,800 లెవెల్ వచ్చినట్టు మళ్ళీ ఇక్కడి నుంచి రికవరీ మొదలైంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది మార్కెట్. సో ఇప్పుడున్న ఇండికేషన్ అయితే బ్యాంక్ నిఫ్టీ సంగతి ఏమైంది? అయితే బ్యాంక్ నిఫ్టీ అంతగా రికవర్ అవ్వాల. దానికి కారణం ఏంటంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కొంచెం సెల్లింగ్ వచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒకటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ అవి హెవీ వెయిట్ స్టాక్స్ గదా! ఇండెక్స్ బేస్డ్ గదా! కొట్టేస్తారు, కొట్టేస్తారు. కావాలనుకుంటే. పెంచాలనుకుంటే పెంచేస్తారు. ఎందుకంటే వాటిని పెంచితే ఇండెక్స్ పెరిగిపోతుంది. వాటిని తగ్గిస్తే ఇండెక్స్ తగ్గిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐటీ బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. కానీ నిఫ్టీ పెరిగింది. ఎందుకని? ఐటీ స్టాక్స్ పెరిగిపోయింది. చూడండి, లుక్ ఎట్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వగైరా. సో ఐటీ స్టాక్స్‌లో మూవ్‌మెంట్ వచ్చింది. ఐటీ స్టాక్స్ మూవ్‌మెంట్ రావటం వల్ల నిఫ్టీ పెరిగింది. బట్ బ్యాంక్స్‌లో అంత మొమెంటం రానందువల్ల బ్యాంక్ నిఫ్టీ అంతగా పెరగల. అంటే ఆ ప్రపోర్షన్‌లో పెరగల. నిఫ్టీ పెరిగినంతగా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. ఇది విశేషం అండి. మామూలుగా హీట్ మ్యాప్ చూస్తే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడండి. హీట్ మ్యాప్ చూడండి. యూ ఆర్ ఏబుల్ టు సీ దిస్.
ఎస్, ఇది చూడండి, హీట్ మ్యాప్ క్లియర్గా చెప్పేస్తుంది. బీపీసీఎల్ 3%, టాటా కన్జ్యూమర్స్ 2.89%. అంటే టాప్లో ఐషర్ మోటార్స్ ఒకటి, శ్రీరామ్ ఫైనాన్స్ ఒకటి ఇవి ఉన్నాయి కదా. నెక్స్ట్ 2.43 ఈక్వల్లీ స్ట్రాంగ్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు, హీరో మోటో, అల్ట్రాటెక్ సిమెంటు, స్టేట్ బ్యాంకు ఇవన్నీ 2% అండ్ అబోవ్. అఫ్ కోర్స్ విప్రో కూడా 2% వచ్చింది. ఇట్లా ఈ విధంగా తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ అప్. డౌన్లో ఉన్నదల్లా కొంచెం స్లైట్గా బజాజ్ ఆటో, చాలా తక్కువ, నెగ్లిజిబుల్ 0.15% అంటే నథింగ్. టాటా స్టీల్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇండస్ ఇండ్ బ్యాంకు ఫ్లాట్ అనే చెప్పొచ్చు 0.3. 1% జేఎస్డబ్ల్యూ స్టీలు, హెచ్డిఎఫ్సి బ్యాంకు 1.25%. అదండి స్టోరీ. తర్వాత ఎన్టీపీసీ మాత్రం కొంచెం ఎక్కువ తగ్గింది, 2.18%. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీలు మినహాయిస్తే మిగిలినవన్నీ కూడా నెగ్లిజిబుల్గా తగ్గాయి. నా ఫ్లాట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ పెరిగిన వాటి సంఖ్య చూడండి. డిసైసివ్గా మార్కెట్ అప్ సైడ్ రికవరీ, దిస్ ఇండికేట్స్ ద రికవరీ. కాబట్టి మార్కెట్ రికవరీ పాత్రలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, మీకు ఎప్పుడైనా 2 రోజులు పెరిగితే రికవరీ వస్తే, అంటే బాగా పడిపోయిన తర్వాత కంటిన్యూ అవుతుంది రికవరీ అనేది అసంప్షన్ తీసుకోవాలి. అంతేగాని ఎగ్జాక్ట్గా గ్యారంటీ రేపు నుంచి పెరిగిపోతుంది, ఇంకేముంది ఆగదు ఎక్కడ అన్నటువంటి ఇది తీసుకోకూడదు. సో మార్కెట్స్ ఆర్ ఆన్ ది రికవరీ పాత్. అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనేది చూడాలి. అయితే ఫైనల్గా ఏంటంటే, మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే 21 డే 50 డే మూవింగ్ యావరేజ్కి దగ్గర ఉంది. ఇది స్పాట్ తీసుకుంటే, వేరే ఫ్యూచర్ అయితే క్రాస్ అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకా 21 డే మూవింగ్ యావరేజ్, 21 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసి పైకి వెళితే మరింత క్లియర్ ఇండికేషన్ వస్తుంది. ఏంటి వస్తున్నది? వస్తుందంటే ఎస్, మార్కెట్స్ రికవరీ పాత్రలో ఉన్నాయి అండ్ దే ఆర్ లైక్లీ టు కంటిన్యూ టు బి అప్ ఇన్ మూమెంట్. అప్ మూమెంట్ అంటే రికవరీ వస్తుందని అర్థం చేసుకోవాలి. అది విషయం. ఈనాటి సమాచారం కొంచెం ఇబ్బంది అయింది రికార్డ్ చేయడానికి. ఇన్కన్వీనియన్స్ ఈజ్ రిగ్రెటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. Yes. Recording there.